కోల్కతాలో పీజీ వైద్య విద్యార్థి అత్యాచారానికి పాల్పడిన నిందితుడిని కఠినంగా శిక్షించాలన్నారు ఐఎంఏ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు డాక్టర్ రమణ. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తా నుండి బెల్లంపల్లి చౌరస్తా వరకు ఐఎంఏ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి మానవహారం చేపట్టారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు, మెడికల్ విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థలు, మహిళలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్లు మాట్లాడుతూ కోల్కతాలో జరిగిన ఘటనలోని నిందితుడిని కఠినంగా శిక్షించాలన్నారు. ఇలాంటి ఘటనలు ఇలాగే కొనసాగితే వైద్య రంగానికి రావడానికి భవిష్యత్తులో ఎవరూ ముందుకు రారని తెలిపారు. దీనిపై సమగ్ర విచారణ జరిపించి నిజమైన నిందితులను బయటకు తీసుకురావాలని, లేకుంటే అత్యవసర సేవలు కూడా నిలిపివేసి పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని ఈ సందర్భంగా వారు హెచ్చరించారు. అక్కడ ఇల్లు కానీ దేశం కానీ సుభిక్షంగా ఉంటుంది. కానీ ఈ రోజున బెంగాల్ రాష్ట్రంలో కలకత్తాలో జరిగిన ఘోరం చాలా అన్యాయం, తీరని ఘోరం. ఆ ఫ్యామిలీకే కాదు, డాక్టర్ ఫ్రాటర్నిటీకే అందరూ దిగ్భ్రాంతి చెందే పరిస్థితి ఉన్నది. అందులో ఎవరు ఇన్వాల్వ్ ఉన్నా, అది మెడికోస్ కానీ ఎవరు నాన్ మెడికోస్ కానీ పొలిటికల్ వాళ్ళు ఎవరున్నా కూడా వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి చేసేది మాత్రమే ఆ అమ్మాయికి న్యాయం జరుగుతుందని మేము భావిస్తున్నాం. అందుకనే మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా ఉన్న ఐఎంఏ కానీ, ఫాక్సీ కానీ, మరి మిగతా డ్రగ్స్ అండ్ కెమిస్ట్ అసోసియేషను, లయన్స్ క్లబ్, మహిళా సంఘము, మమత, హోమియోపతి, ఆయుర్వేదిక్ అందరూ కూడా ఏకకంఠంతో ముక్తకంఠంతో వచ్చి ఈ యొక్క సంఘటనని వ్యతిరేకిస్తూ మరి మా యొక్క ఎగోని బాధని ఈ మానవ సమాజాన్ని తెలియజేస్తున్నాం. అది మనిషి మీద జరిగినది కాదు, ఒక మానవత్వం మీద జరిగిన దాని దాడిగా భావిస్తున్నాం. సభ్య సమాజంలో ప్రతి ఒక్కరు కూడా దీని మీద సాగుతూ ఆలోచించి శిక్ష పడే వరకు ప్రతి ఒక్కరు రెస్పాండ్ అవ్వాలని కోరుకుంటున్నాం. గత వారం కలకత్తా నగరంలో నడిబొడ్డులో ఉన్నటువంటి ఆర్జికర్ మెడికల్ కాలేజీలో ఒక వైద్య విద్యార్థినిపై లైంగిక దాడి జరగడమే కాకుండా హత్య గావించబడింది. ఇట్లాంటి దుర్ఘటన వైద్య చరిత్రలో కానీ, మరి తర్వాత భారతదేశ చరిత్రలో కానీ ఇంతకుముందు ఎప్పుడు జరగలేదు. దీన్ని దేశం మొత్తం నిరసన తెలియజేయడమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా దీనికి ప్రొటెస్ట్ చేయడానికి మరి నిరసన తెలియజేస్తున్నారు. డాక్టర్స్, ఐఎంఏ ప్రభుత్వానికి ఎన్నోసార్లు విన్నవించుకోవడం జరిగింది, మెమరాండమ్స్ ఇవ్వడం జరిగింది. చర్యలు తీసుకుంటాం, రక్షణ కల్పిస్తామని వాగ్దానాలు చేయడమే కానీ ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు 89% ఇప్పుడు మహిళలే ఈ వృత్తిలోకి వస్తున్నారు. అన్ని స్పెషాలిటీస్లో కూడా వాళ్ళు ఉండటం జరుగుతున్నది. అయితే ఇట్లాంటి పరిస్థితులు, ఇట్లాంటి అత్యాచారాలు కింద జరుగుతున్నట్టయితే మహానగరాలలోని నడిబొడ్డులలో ఉన్నటువంటి మెడికల్ కాలేజీలో ఇక్కడ జరుగుతున్నట్టయితే మారుమూల ప్రాంతాలకు వీళ్ళు ఏ విధంగా పోయి వైద్య సేవలు అందిస్తారని మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. ఇంకా మెడికల్ కాలేజీ ఇస్తామంటున్నారు, ఇచ్చి ఏం చేస్తారు? దాంట్లో సరైన స్టాఫ్ లేరు, భద్రత లేదు. కనీసం లేడీ డాక్టర్స్, డ్యూటీ డాక్టర్స్కు ప్రత్యేకమైన వాష్రూమ్సే కానీ, డాక్టర్స్ రెస్ట్ రూమ్సే కానీ లేకపోవడం అనేది ఎంతో విచారం. వాళ్ళు ఒక్కొక్కరు 24 గంటలు, 36 గంటలు అక్కడే హాస్పిటల్లో పట్టుకొని ఉంటా ఉంటారు. అట్లాంటిలో కూడా మీరు సదుపాయాలు కల్పించకుండా ఇంకా డాక్టర్లు మీనే ఒత్తిడి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇదే విధంగా ప్రభుత్వానికి ఇంకా ఒత్తిడి చేసి మన తర్వాత మేము అడుగుతున్నట్టుగా వైలెన్స్ అగెనిస్ట్ డాక్టర్స్, మన తర్వాత హాస్పిటల్స్, హెల్త్ కేర్ వర్కర్స్ ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ తీసుకురానట్టయితే మేమంతా కూడా దేశవ్యాప్తంగా బంద్ పాటించడానికి, అవసరమైతే అత్యవసర సేవలు కూడా బంద్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది.